వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హైపరాది ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే జబర్దస్త్ షోతో తనకంటూ మంచి పాపులారిటీతో పాటుగా గుర్తింపు తెచ్చుకొని ఒక్కసారిగా ఏ అంటే రకరకాల టీవీ షోల్లో కూడా ఇతను ఈటీవీలో వచ్చే చాలా షోకి ఇతను ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడని చెప్పుకోవచ్చు. తనదైన స్టైల్లో పంచులు వేస్తూ ఎంతోమందిని అలరిస్తూ ఉన్నాడు. అయితే తాజాగా ఆయన ఏపీలో రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ఆయన గెలుపు కోసం తన వంతుగా తన ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలవడం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రావడం, దానికి సంబంధించి ఇక్కడ హైపరాది ఒక రేంజ్లో అయితే రెచ్చిపోయాడని చెప్పుకోవచ్చు. ఏం రెచ్చిపోయాడని కదా చూసినట్లయితే, ఇక్కడ ఏపీ ఎన్నికలు కూటమి విజయం సాధించిన తర్వాత ఆ మాటలు నేను చెప్పలేంత సంతోషంగా ఉంది. సినీ నటుడు హైపరాది, అలాగే జబర్దస్త్తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా మనిషి అనేసి కూడా వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత ఇక్కడ టీజీ విశ్వప్రసాద్ నిర్వహించినటువంటి విజయోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు హైపరాది. అయితే కూటమి అనే సినిమా 164 రోజులు ఆడిందని, అందుకే ఈ సక్సెస్ మీట్ అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు హైపరాది. అయితే కుమారుడు తన మొదటి సంపాదనతో తల్లికి చీర కొనిపెట్టినప్పుడు, బైక్పై తండ్రిని కూర్చోబెట్టి తీసుకెళ్ళినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడు కూడా కళ్ళలో అదే ఆశ, అదే ఆనందం కూడా చూశాననేసి కూడా చెప్పుకొచ్చారు. లంకా దహనం తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడికి పాదుకులు పట్టుకొని ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరికి పవన్ గారు వెళ్ళి అలా వెళ్ళారు, ఆ విజయంని తన దగ్గరికి వెళ్ళి ఇది చేసుకున్నారు అన్న ఇది కూడా చెప్పుకొచ్చారు. అంతకంటే ఎమోషనల్గా అటువంటి ఎమోషనల్ మూమెంట్ మరొకటి ఉండదనేసి కూడా చెప్పుకొచ్చాడు హైపరాది. ఇప్పుడు ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా అసలు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఏపీ డిప్యూటీ సీఎం మనిషినని తన ప్రసంగాన్ని స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా పళ్ళను నవ్వేశారు. ఏదేమైనా కూటమి విజయం, పవన్ కళ్యాణ్ గారు ఆయన గతంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి 100% ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ విధంగానే తీర్పునిచ్చారని కూడా చెప్పుకోవచ్చు. భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని చెప్పినట్టుగానే 100% ఇక్కడ చేశారు. అటువంటివి కూడా మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఇక నేను ముఖ్యమంత్రిగానే వచ్చి ఈ గౌరవ సభగా మార్చడానికి మాత్రమే వస్తాను, అప్పటి వరకు రాను అని చెప్పేసి కూడా శపథం చేసి వెళ్ళడం, అదే తరహాలో గెలిచి ఇప్పుడు అది కౌరవ సభ కాకుండా గౌరవ సభగా అక్కడ ఒక పద్ధతిగా మాట్లాడడం చూస్తున్నాం. అయితే ఏదేమైనా రాజకీయాలు అలాగా ఉన్నాయి. ఇప్పుడు హైపరాది చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.